మనకు స్కూల్లో ఏం చెప్తారు? భారత నాగరికత ఓ 3,500 ఏళ్ల నాటిదని. కాని అసలు కథ వేరే ఉంది. మన డిఎన్ఏ, ప్రాచీన నక్షత్రాలు, చివరికి సముద్రమడుగున దొరికిన ఆధారాలు ఇవన్నీ కలిసి 15,000 సంవత్సరాల వారసత్వం గురించి చెప్తున్నాయి. మరి మనకు చెప్పిన చరిత్ర ఎందుకు తప్పు? ఈరోజు అదేంటో చూద్దాం. ఒక పక్క మన టెక్స్ట్ బుక్స్ చెప్పే 3,500 ఏళ్ల కథ, మరోపక్క జెనెటిక్స్ నుంచి ఆస్ట్రానమీ దాకా సైన్స్ చూపిస్తున్న 15,000 సంవత్సరాల టైంలైన్. చూసారా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? అసలు ఈ గ్యాప్ చూస్తుంటే మనకు ఒకటే ప్రశ్న వస్తుంది: మనం ఇంతకాలం నమ్మింది నిజమేనా? సరే, అధికారిక చరిత్ర తప్పే అనుకుందాం. మరి అసలు కథ ఏంటి? దానికి ఆధారాలెక్కడున్నాయి? ఈ పరిశోధనలో మనం 3 ముఖ్యమైన సైంటిఫిక్ ఆధారాల వెంట ప్రయాణించి ఆ సమాధానాన్ని కనిపెట్టబోతున్నాం. సరే, కొత్త ఆధారాల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు మనం నమ్ముతున్నాం అదే సమయంలో సవాలు చేయబడుతున్న మన చరిత్ర కథ ఏంటో ఒక్కసారి కృప్పంగా గుర్తుచేసుకుందాం. చాలా టెక్స్ట్ బుక్స్లో మనకు ఇదే కనిపిస్తుంది: ఆర్యన్ ఇన్వేజన్ థియోరీ. అంటే సుమారు క్రీస్తు పూర్వం 1500లో సెంట్రల్ ఏషియా నుంచి కొంతమంది వచ్చి వేద సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చారట. ఇక్కడున్న ద్రావిడులను సౌత్కి తరిమేశారట. కథ అయితే ఇది. కాని దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం మొదటి ఆధారంలోకి వెళ్తున్నాం. దీన్ని మనం ఓ బయోలాజికల్ క్లాక్ అని పిలవచ్చు. అసలు మన డిఎన్ఏ మన పూర్వీకుల గురించి ఏం చెప్తుందో చూద్దాం రండి. ఇక్కడ డాక్టర్ రాజ్ వేదం మాటలు చాలా కీలకం. ఆయనేమంటున్నారంటే, జెనెటిక్స్ ప్రకారం చూస్తే భారతీయుల్ని నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అని, లేకపోతే ఆర్యన్లు, ద్రావిడులు అని విడదీయడం అసాధ్యమంట. మనమంతా ఒకరితో ఒకరం ఎంతగా కలిసిపోయామంటే మనందరికీ ఒకే లోతైన మూలముంది. అంటే ఆ ఇన్వేషన్ థియరీ చెప్పినట్టు వేర్వేరు జాతుల వాళ్ళున్నారనే దానికి మన డిఎన్ఏలో ఎలాంటి ఆధారమూ లేదు. చూడండి, చాలా జెనెటిక్ స్టడీస్ అన్నీ ఇదే చెప్తున్నాయి. క్రీస్తుపూర్వం 1500లో ఏదో పెద్ద ఎత్తున బయటినుంచి జనాలు వచ్చినట్టు మన జీన్స్లో ఎలాంటి మార్కర్సూ లేవు. నిజానికి ఆఫ్రికా తర్వాత అత్యంత జన్యు వైవిధ్యమున్నది మన దగ్గరే. దానర్థమేంటి? మనుషులు ఇక్కడ చాలా 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 కాలంగా నివసిస్తున్నారని. ఇది ఆ దండయాత్ర కథకు పూర్తిగా రివర్స్లో ఉంది కదా. ఇక మన రెండో ఆధారం ఆకాశంలో రాసి ఉంది. అదే సిలెస్టియల్ క్లాక్. అంటే మన పాత గ్రంథాల్లో రాసి ఉన్న నక్షత్రాల పొజిషన్స్ను బట్టి అవి ఎంత పాతవో సైంటిఫిక్గా ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా చాలా సింపుల్ కాన్సెప్ట్. భూమి తన యాక్సెస్ మీద తిరుగుతూ ఒక బొంగరంలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఈ ఒక్క రౌండ్ పూర్తి కావడానికి దానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆకాశంలో నక్షత్రాల పొజిషన్స్ నెమ్మదిగా మారుతుంటాయి. మన పూర్వీకులు ఈ మార్పులన్నింటినీ తమ గ్రంథాల్లో చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఇప్పుడు మనం ఆ డేటాను, మోడర్న్ సాఫ్ట్వేర్ను వాడి వాళ్లు చెప్పిన ఆ సంఘటనలు ఎప్పుడు జరిగాయో ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలా మోడర్న్ సాఫ్ట్వేర్తో చెక్ చేసినప్పుడు వచ్చిన డేట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. రామాయణంలో చెప్పిన గ్రహాల అమెరిక క్రీస్తుపూర్వం 12,209లో మాత్రమే సాధ్యం. మహాభారత యుద్ధం నాటి పొజిషన్స్ క్రీస్తుపూర్వం 5,561కి సరిపోతున్నాయి. ఇక ఋగ్వేదంలో చెప్పిన సంఘటనలైతే మనల్నింకా వెనక్కి క్రీస్తుపూర్వం 7,200కి తీసుకెళ్తున్నాయి. అంటే ఇవన్నీ కేవలం కథలు కాదన్మాట, ఆకాశంలో రాసుకున్న డైరీలు. అండ్ ఇక్కడే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చూడండి, జస్ట్ 2 ఏళ్ల క్రితం సైంటిస్టులు గ్రీన్లాండ్ ఐస్ కోర్స్ని అనలైజ్ చేసి క్రీస్తుపూర్వం 7,176లో ఒక పెద్ద సోలార్ స్టార్మ్ వచ్చిందని కనిపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే సరిగ్గా అదే టైంకి చెందిన ఋగ్వేదంలోని అశ్విన్ కథలో సూర్యుడు అసాధారణంగా ప్రకాశించాడని ఉంది. వేలేళ్ల నాటి ఒక గ్రంథంలోని విషయం లేటెస్ట్ సైన్స్తో ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం ఇది యాక్సిడెంట్ అయితే కాదు కదా. ఓకే, ఇప్పుడు మనం మన మూడో చివరి ఆధారానికి వచ్చేశాం. అదే ఎర్త్ క్లాక్. మన కాళ్ల కింద ఉన్న భూమి, సముద్రం లోపల దాక్కున్న ప్రపంచం మనకు ఎలాంటి కథలు చెప్తున్నాయో విందాం. భూమి మీద, నీటి లోపల రెండిట్లోనూ ఆధారాలున్నాయి. ఋగ్వేదంలో గొప్పగా వర్ణించిన సరస్వతీ నది సైంటిస్టుల ప్రకారం క్రీస్తుపూర్వం 1900 నాటికే ఎండిపోయింది. అంటే ఋగ్వేదం దానికంటే ఎంతో పాతదై ఉండాలి.
అలాగే గుజరాత్ తీరంలో సముద్రం అడుగున మహాభారతంలో చెప్పిన ద్వారకా నగరం శిథిలాలు దొరికాయి. ఇక రామాయణంలో చెప్పిన రామసేతు అది ఇప్పటికీ మన కళ్లకు కనిపించే ఒక భౌగోళిక నిర్మాణం. సముద్రం అడుగున దొరికిన ద్వారకలోని కుండలని సైంటిఫిక్ బై డేటింగ్ చేసినప్పుడు వాటి వయస్సు 3,500 సంవత్సరాల కన్నా పాతదని తేలింది. అంటే ఆలోచించండి, ఇది మహాభారత కాలాన్ని మనం టెక్స్ట్ బుక్స్లో చదివే టైంలైన్ కన్నా 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తోంది. ఇప్పటిదాకా మనం ఈ నాగరికత ఎప్పుడు ఉండేదో చూశాం. ఇప్పుడు వాళ్ళు అంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ని ఎలా సంపాదించారో చూద్దాం. పదండి, వేదిక్ సైన్స్ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఈ కాన్సెప్ట్ మోడర్న్ ఫిజిక్స్ని, ఏన్షియంట్ వేదిక్ విజ్డమ్ని కలుపుతుంది. ఇప్పటి సైన్స్ దీన్ని యూనిఫైడ్ ఫీల్డ్ అంటోంది. అంటే ఈ యూనివర్స్లో ఉన్న అన్ని ఫోర్సెస్, మ్యాటర్ అన్నీ పుట్టడానికి ఒకే ఒక్క మూలముందని. 1000 ఏళ్ల క్రితమే మన ఋషులు దీన్ని మ్యాథ్స్తో కాదు, వాళ్ల అనుభవంతో తెలుసుకున్నారు. దానికి వాళ్లు పెట్టిన పేరే బ్రహ్మం లేదా శుద్ధ చైతన్యం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఇదే. మోడర్న్ సైన్స్ ఆబ్జెక్టివ్గా బయట ప్రపంచాన్ని మాత్రమే స్టడీ చేస్తుంది. అంటే తెలిసిన దాన్ని, ద నోన్ని మాత్రమే. కాని వేదిక్ సైన్స్ అది సంపూర్ణమైనది. ఎందుకంటే అది తెలుసుకునేవాడిని, ద నోవర్, తెలుసుకునే ప్రాసెస్ని, ద ప్రాసెస్, తెలిసిన దాన్ని, ద నోన్, ఈ మూడింటిని ఒకే యూనిట్గా చూస్తోంది. ఒబ్జర్వర్ని ఈక్వేషన్ నుంచి తీసేయడం వల్లే మోడర్న్ సైన్స్ మనకు ఎప్పుడూ పార్షియల్ నాలెడ్జ్నే ఇస్తోంది. చూడండి, ఆ యూనిఫైడ్ ఫీల్డ్ని అర్థం చేసుకోవడానికి 2 దారులున్నాయి. ఒకటి సర్న్లో చేసినట్టు యాటమ్స్ని ఢీకొట్టించి దాన్ని బయట వెతక్కడం. రెండోది శివుడిలా ధ్యానం ద్వారా మన కాన్షియస్నెస్లోనే దాన్ని అంతర్గతంగా ఎక్స్పీరియన్స్ చేయడం. ఒకటి ఎక్స్టర్నల్ టెక్నాలజీ, ఇంకొకటి ఇంటర్నల్ టెక్నాలజీ. వేదిక్ సైన్స్ ప్రకారం నాలెడ్జ్కి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి తెలుసుకునేవాడు అంటే ఋషి, 2 తెలుసుకునే ప్రాసెస్ అంటే దేవత, 3 తెలిసినది అంటే ఛందస్సు. కాని అత్యున్నత చైతన్య స్థితికి చేరినప్పుడు ఈ 3 వేర్వేరుగా ఉండవు, అన్నీ కలిసి ఆ ఒక్క యూనిఫైడ్ ఫీల్డ్లోనే లీనమవుతాయి. అంటే జ్ఞానం తనను తానే తెలుసుకుంటుంది. ఈ తేడాని మనం ఒక చెట్టుతో పోల్చుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మోడర్న్ సైన్స్ ఏం చేస్తుందంటే ఆ చెట్టుకున్న ప్రతి ఆకుని, ప్రతి కొమ్మని, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా అన్నింటినీ విడివిడిగా స్టడీ చేస్తుంది. కాని వేదిక్ సైన్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఆ చెట్టు వేరుకే, అంటే కాన్షియస్నెస్కే నీళ్లు పోస్తుంది. ఎందుకంటే వేరు బలంగా ఉంటే చెట్టు మొత్తం బలంగా ఉంటుంది. చూసారా, ఒకటి ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్, ఇంకొకటి హోలిస్టిక్ అప్రోచ్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలు, వాదనలు వీటన్నింటినీ కలిపి చూస్తే అసలు దీని అర్థం ఏంటో ఒక పవర్ఫుల్ కన్క్లూజన్కి వద్దాం. ఈ ఒక్క లైన్ ఈ 2 నాలెడ్జ్ సిస్టమ్స్ మధ్య ఉన్న ఫిలాసఫీని మొత్తం చెప్పేస్తుంది. ఒకటి సృష్టిలో ఉన్న వస్తువుల్ని స్టడీ చేస్తే, ఇంకొకటి ఆ సృష్టికి మూలమైన సృష్టికర్తనే స్టడీ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చేస్తున్నది కేవలం హిస్టరీ బుక్స్లో డేట్స్ మార్చడం మాత్రమే కాదు, మనం ఒక సుపీరియర్ సైంటిఫిక్ మెథడ్ని తిరిగి పొందుతున్నాం. అబ్జర్వర్ని, అబ్జర్వ్డ్ని అంటే పదార్థాన్ని, ఆత్మని ఏకం చేసే ఒక విజ్ఞానాన్ని తిరిగి సంపాదించుకుంటున్నాం. మన గతాన్ని సరిగ్గా తిరగరాయడానికి, భవిష్యత్తు కోసం ఈ సంపూర్ణ విజ్ఞానాన్ని మళ్లీ నిలబెట్టడానికి జరుగుతున్న ఈ ప్రయాణంలో మాతో చేరండి. పాఠ్యపుస్తకాలు పట్టించుకోని ఈ పరిశోధనకి సపోర్ట్ చేయండి. తర్వాతి విశ్లేషణలో మళ్లీ కలుద్దాం.